السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. بسم الله الرحمن الرحيم. صلى الله عليه وسلم. السلام عليكم ورحمة الله وبركاته. سر أمة مسلمة. వాటి ప్రశ్న ప్రతి మనిషి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 3 ప్రాథమిక సూత్రాలు ఏవి? 1. తన నిజ ప్రభువును అల్లాను గుర్తించడం. 2. ఇస్లాం ధర్మం గురించి తెలుసుకోవడం. 3. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి తెలుసుకోవటం. ప్రశ్న: మీ రబ్ ప్రభు పోషకుడు ఎవరు? జవాబు: నా ప్రభు అల్లాహ్. ఆయన తన అనుగ్రహాల ద్వారా నన్ను నా చుట్టూ ఉన్న ఈ లోకాన్నంతటిని పోషిస్తున్నాడు. ఆయన నా ఆరాధ్య దైవం, నా ఆరాధనలకు అర్హుడు. ఆయన తప్ప నేను పూజించదగిన దేవుడు మరొక్కడు లేనే లేడు. అల్లాహ్ తప్ప ఈ విశ్వంలోని వస్తువులన్నీ సృష్టితాలే, వాటిలో నేను ఒక్కడిని. అల్లాహే నిజ ప్రభు అని ఖురాన్ ద్వారా నిరూపించండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సకల స్తోత్రాలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్కే శోభిస్తాయి. 3వ ప్రశ్న: రబ్ అనే పదానికి అర్థం ఏమిటి? జవాబ్: రబ్ అంటే యజమాని, ఆరాధించదగిన వాడు, విశ్వ వ్యవస్థను నడిపించేవాడు అని అర్థం. మన ఆరాధనలకు అర్హుడు, హక్కుదారుడు కేవలం ఆయన మాత్రమే. 4వ ప్రశ్న: మీరు మీ నిజ ప్రభువును ఏ విధంగా గుర్తించారు? జవాబు: ఆయన నిదర్శనాలను, ఆయన సృష్టితలను చూసి గుర్తించాను. పగలు, రాత్రి, సూర్యుడు, చంద్రుడు ఆయన నిదర్శనాలు. ఇకపోతే 7 ఆకాశాలు, వాటి మధ్య ఉన్నవి, 7 భూములు, వాటి మధ్య ఉన్నవి, ఇంకా భూమి ఆకాశాల మధ్య ఉన్నవి ఆయన సృష్టితాలు. అందుకు తొలి రుజువు ఈ దైవ సూక్తి. వమిన్ ఆయాతిహిల్ లైలు వన్నహారు వశ్శంసు వల్ ఖమరు లా తస్జుదు లిశ్శంసి వలా లిల్ ఖమరి వస్జుదు లిల్లాహిల్లజీ ఖలఖహున్న ఇన్ కుంతుమ్ ఇయ్యాహు తఅబుదూన్. సజ్దా 37వ సూక్తి. ఈ రేయింబవళ్ళు, ఈ సూర్య చంద్రులు అల్లాహ్ సూచనల్లోనివి. సూర్య చంద్రులకు సాష్టాంగ పడకండి, వాటిని సృజించిన దేవునికి సాష్టాంగపడండి, నిజంగానే మీరు ఆయన ఆరాధించేవారు అయితే. 2వ రుజువు: ఇన్న రబ్బకుముల్లాహుల్లజీ ఖలఖస్ సమావాతి వల్ అర్జి ఫీ 6 అయ్యామిన్ సుమ్మా ఇస్తవా అలల్ అర్షి యుగ్షి లైల అన్నహార్ యత్లుబుహు హసీసన్
والشمس والقمر والنجوم مسخرات بأمره ألا له الخلق والأمر تبارك الله رب العالمين. వాస్తవంగా మీ ప్రభు అల్లాయే. ఆయన ఆకాశాలను భూమిని 6 దినాలలో సృష్టించాడు. తర్వాత తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు. రాత్రిని పగటిపై కప్పివేశాడు. ఆ తర్వాత పగలు రాత్రి వెంట పరుగు తీస్తూ ఉంటుంది. ఇంకా ఆయన సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను పుట్టించాడు. అన్నీ ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. తెలుసుకోండి, సృష్టి ఆయనదే, దానిపై ఆధిపత్యం ఆయనదే. అల్లా అనంతమైన శుభాలు గలవాడు, సకల లోకాలకు ప్రభువు. గుర్తుంచుకోండి, సృష్టికర్త అవటం, పరిపాలకుడు అవటం అల్లాకు మాత్రమే ప్రత్యేక. సృష్టి అంతటికీ ప్రభువైన అల్లా గొప్ప గుణ విశేషాలు కలవాడు. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, వలా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నమాజ్ పఠించండి 5 పూట్ల. అస్సలాము అలైకుం.